నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. వరంగల్ పార్లమెంట్‌కి సంబంధించినటువంటి వ్యవహారంలో బీఆర్ఎస్ టికెట్ రేసు మళ్ళీ మొదలైంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురుగా ఉన్నటువంటి కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం దాదాపుగా ఖరారైపోయింది. ఇక లాంఛనంగా కండువా కప్పుకోవటమే కొంత మిగిలి ఉంది. అయితే ఇక బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య ఇచ్చినటువంటి షాక్‌తో బీఆర్ఎస్ అధిష్టానం కొంత డైలమాలో పడింది. అయితే అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రమైనటువంటి కసరత్తును ప్రారంభించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. వరంగల్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ ని బరిలో దింపేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. కానీ గురువారం రాత్రి కేసీఆర్ స్వయంగా బాబుమోహన్కు ఫోన్ చేసి 2 రోజుల్లో పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పినట్టుగా కూడా కొంత పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళినటువంటి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్నటువంటి తాడికొండ రాజయ్యను కూడా తిరిగి బీఆర్ఎస్లోకి తెచ్చేందుకు కూడా యోచిస్తున్నట్టుగా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక ఇదే విషయంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పటికే రాజయ్యతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. సో రాజయ్య ఇంటికి వెళ్ళి ఆయనతో చర్చించాలని శుక్రవారం కేసీఆర్ కొంత సూచనలు చేసినట్లుగా కూడా కొంత తెలుస్తుంది. అయితే రాజయ్య సన్నిహితులు ఇప్పటికే ఆ దిశగా కొంత కన్ఫర్మ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తమకు అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు మాజీ కార్పొరేటర్లు బోడన్న అట్లాగే రమేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరూ మొదటి నుంచి కడియం కావ్య ఎంపికను బాహాటంగానే తప్పుపడుతున్నారు. పార్టీకి ఏమాత్రం సేవ చేయని కావ్యకి టికెట్ కేటాయింపు ఏ విధంగా చేస్తారంటూ విమర్శిస్తున్నారు. సో ఇక ఉద్యమకారుల్లో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్ బలంగా ఇవాళ వినిపిస్తున్నారు. అయితే కావ్యకు అవకాశం కల్పించడంతో వీరంతా కూడా కొంత నారాజ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక మారినటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ రేసులో నిలిచినటువంటి వారిలో ఆశలు ఇవాళ మరొకసారి రేకెత్తాయి. మరోవైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి సతీమణి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి పెద్ది స్వప్న సైతం ఎంపీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది. ఇలా ఎవరికి వారే టికెట్ కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు వరంగల్ టికెట్ కోసం. సో ఇక వరంగల్ పార్లమెంటరీ టికెట్ విషయంలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. కడియం కావ్య, ఆరూరి రమేష్, తాడికొండ రాజయ్య, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ ఇలా చాలా పేర్లు తెరపైకి వచ్చి మరుగున పడుతూ వచ్చాయి. ముందు టికెట్ కోసం కొట్లాడినటువంటి ఆరూరి రమేష్ ఆ తర్వాత పార్టీ అంతర్గత రాజకీయాలు తట్టుకోలేక బీజేపీలకు జంప్ అయినటువంటి పరిస్థితి. ఇక కడియం శ్రీహరి వైపు మొగ్గు చూపిన తర్వాత కడియం కావ్యకు అవకాశం కల్పించారు. కావ్య కాదనడంతో ఇప్పుడు మళ్ళీ అభ్యర్థిని వెతికే పనిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమైనటువంటి నేపథ్యం. ఇక వరంగల్ పార్లమెంటరీ సీటుకు అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు ఎవరిపై మొగ్గు చూపుతుంది అనేది ఇవాళ రాజకీయ సమీకరణాలను ఎలా మారతాయనేది మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్లో కొంత కాకరేపుతోంది. రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. అయినప్పటికీ కూడా కొంత ఉద్యమకారులకి పెద్దపీట వేయాలనే ఒక డిమాండ్ ప్రధానంగా ఉమ్మడి వరంగల్ నుంచి వినిపిస్తోంది. మరోవైపు రాజయ్య కూడా కొంత కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దానికంటే ముందే కడియం శ్రీహరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడం, రాజయ్యను కూడా కొంత మరొకసారి కేసీఆర్ రమ్మని కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి రాజయ్య వైపే కొంత మొగ్గు చూపుతారా, లేదంటే మహిళా కోటలో స్వప్నకి కొంత అవకాశం కల్పిస్తారా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. మరోవైపు కారు దిగుతున్నందుకు పెద్ద ఎత్తున ఇవాళ చాలామంది నేతలు కొంత సిద్ధంగా కనిపిస్తున్నారు. ఈ తరుణంలోనే వరంగల్ టికెట్ పైన బీఆర్ఎస్ ఎవరికి కన్ఫర్మ్ చేస్తున్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో బీఆర్ఎస్ వరంగల్ టికెట్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, క్యాడర్లో ఉన్నటువంటి డైలమా పోయేలాగా ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch #.